ఆన్ ప్రీ గేమ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్డీ వెల్కమ్, మోస్ట్ హార్డీ వెల్కమ్ టు ద టీమ్ మెంబర్స్ ఆఫ్ గేమ్ ఆన్. సో దయానంద్ గారు, ద మ్యూజికల్ టీమ్ ఈజ్ హియర్ అండ్ యాక్టర్స్ కూడా మరికొద్దిసేపట్లో వస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన వెరీ ఓన్ వెరీ లవబుల్ సుబులేఖ్ సుధాకర్ గారు ఈజ్ హియర్. నమస్తే సార్, హార్డీ వెల్కమ్ టు యూ. కిరీటి గారు హాయ్. కాస్త మీరు ఇక్కడ కన్నుల విందుగా ముందు కూర్చుంటే ఇంకా బాగుంటుంది సార్. ఇక్కడ సార్ ఇప్పుడు సార్ మరీ ఇంత హంబుల్నెస్ సార్. దట్ ఈస్ సుబులేఖ్ సుధాకర్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఎస్, గేమ్ ఆన్ ప్రీ గేమ్ ఈవెంట్ ని ఇవాళ మనం జరుపుకోబోతున్నాము. ఒకసారి మీరందరూ గమనించారని అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇట్స్ ఎ ప్రీ గేమ్ ఈవెంట్ అనమాట. సో సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సినిమా చాలా ఫ్రెష్ గా, కొత్తగా, యునిక్ గా, ఒక డిఫరెంట్ న్యూ జెన్ నెక్స్ట్ జెన్ అప్రోచ్ తో మన ముందుకు వస్తుంది ఈ సినిమా అని చెప్పేసి. అలాగే ఇవాళ ఈవెంట్ ని కూడా మూవీ టీమ్ అండ్ శ్రేయస్ మీడియా అలా ప్లాన్ చేశారనమాట. అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా, ఎంగేజ్ చేసే విధంగా, అండ్ ఈవెంట్ లో కూడా చిన్న థ్రిల్ లాంటిది కూడా ప్లాన్ చేశారు. సో ఇవాళ ఈవెంట్ హట్కే ఉండబోతుంది, డిఫరెంట్ గా ఉండబోతుంది, ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. మీరందరూ కూడా రెడీ అయిపోండి. బయట కూడా నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే లోపలికి వచ్చి హ్యాపీగా కూర్చోండి. మన ఈవెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. So yes, KLM Fashion Mall, keep loving more presents. Game on pre-game event powered by WhatsApp Media, associate sponsor Priya Gold, jewelry partner Vegashree Gold and Diamonds, and health partner Yoda Diagnostics, pharmacy, clinic on call, Hyderabad, Tirupati, Karimnagar, Visakhapatnam and Guntur. And music is on T-Series. And of course, today's event is organized by Shreyas Media, Bharat #1 movie event and promotional company. So yes, Kasturi Creations to make an impact along with Golden Wings Productions. ఈ రెండు బ్యానర్లు సంయుక్తంగా కస్తూరి రవి గారి ప్రొడక్షన్ లో, అంటే నిర్మాణ సారథ్యంలో దయానంద్ గారి గేమ్ ని మనం Feb 2 నుంచి థియేటర్స్ లో చూడబోతున్నాం అనమాట. అసలు ఈ గేమ్ ఏంటి, దేనికి సంబంధించిన గేమ్ ఇది, ఆడిస్తున్నదెవరు, ఆడుతున్నదెవరు, గెలిచేదెవరు, గెలిస్తే ఆయనకు వచ్చేదేంటి, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే టీజరు ట్రైలరు చూసిన వాళ్ళకి చాలా అంశాల మీద ఒక క్యూరియాసిటీ అయితే డెవలప్ అయిపోయిందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూత్ అయితే పిచ్చగా కనెక్ట్ అయిపోయారు ఆల్రెడీ సినిమాకి. అండ్ గీత్ ఆనంద్ హీరోగా మన ముందుకు వస్తున్న ఒక సెకండ్ మూవీ, అండ్ 90 ml ఫేమ్ నేహా సోలంకి హీరోయిన్ గా మన ముందుకు వస్తున్న మరొక సినిమా అని చెప్పాలి. సో ఇటువంటి వండర్ఫుల్ యాక్టర్స్, అండ్ మధుబాల గారు చాలా ఇంపార్టెంట్ రోల్లో, అండ్ ఆదిత్య మీనన్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్లో, ఇలాగ మనందరికీ తెలిసిన ఇష్టమైన యాక్టర్స్ వండర్ఫుల్ రోల్స్ లో మన ముందుకు వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు అయితే ఆల్రెడీ చాలా పెరిగిపోయాయి. అండ్ ఇవాళ మీరు అందరూ గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఇవాళ స్టేజ్ పైన మీరు చూస్తున్న ఈ సెటప్ చూసారు కదా. సో ఇవాళ జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గా మాత్రమే కాదు, ఇది ఒక మ్యూజికల్ ఈవెంట్ గా నడవబోతోంది ఇవాళ మన ఈవెంట్. ఎందుకంటే ఆబ్వియస్ గా ఈ సినిమాతో అసోసియేట్ అయ్యి చాలా మంది మ్యూజిషియన్స్ ఉన్నారు కాబట్టి. సో మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ గారితో పాటు సాంగ్ కంపోజర్స్ ద నవాబ్ గ్యాంగ్ అండ్ అశ్విన్ అండ్ అరుణ్ గారు, వాళ్ళందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. మనందరినీ కంప్లీట్ గా వాళ్ళ మ్యూజిక్ తో ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన ప్రీ గేమ్ ఈవెంట్ ఆఫ్ గేమ్ ఆన్ స్టార్ట్. కిరాక్ ఉంది టీజర్ అయితే. ఆ మ్యూజిక్ ఏంటండి బాబు, అభిషేక్ గారు అదరగొట్టేశారండి మ్యూజిక్ నిజంగా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని మీరు హెడ్ ఫోన్స్ అని పెట్టి చెప్పారు కదా, హెడ్ ఫోన్స్ లో వినడం ఒక ఎత్తు అయితే, నాకు తెలిసి రేపు థియేటర్ లో బీజిఎం విన్న తర్వాత ఒక రేంజ్ లో ఉంటుందని అర్థమైపోయింది. ఫెంటాస్టిక్ జాబ్ బై అభిషేక్ గారు. అండ్ ఎస్, అలాగే ఈ సినిమా సాంగ్స్ కూడా ఆల్రెడీ చాలా మంది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో వింటున్నారు అని అంటే సాంగ్స్ ఎంత మంచి సక్సెస్ అయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పక్క మెలోడీ, ఇంకో పక్క ర్యాప్, దట్స్ అ బ్యూటిఫుల్ బ్లెండ్ ఇన్ ఫ్యాక్ట్. అండ్ హారికా నారాయణ ఎంత బాగా పాడారో. అనురాగ్ కులకర్ణి గారి చేత ర్యాప్ పాడించాలనే థాట్ ఎలా వచ్చిందన్నదాన్ని నేను చాలా షాక్ అయ్యాను. బట్ అట్ ద సేమ్ టైం హీ జస్ట్ నెయిల్డ్ ఇట్. అసలు వినగానే సమ్ ర్యాపర్ పాడారన్న ఫీలింగ్, ఆశాపాసం పాడిన సింగర్ అయినా ర్యాప్ చేసింది అన్న రేంజ్ లో ఉండింది. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ కంపోజిషన్ బోత్ ఆఫ్ యూ, అశ్విన్ గారు అండ్ అరుణ్ గారు. సో ఎస్, బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూనే ఉండండి. అండ్ డెఫినెట్ గా ఇప్పుడు వీడియో సాంగ్ చూస్తే కూడా అర్థమవుతోంది, ఇలాంటి సాంగ్స్ తో బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది హీరో హీరోయిన్ మధ్య అనేది. సో అది కూడా రేపు థియేటర్స్ లో మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎస్, మూవింగ్ ఆన్, ఇవాళ మన
గేమ్ ఆన్ ప్రీ గేమ్ ఈవెంట్ అని అంటున్నాం కదా. సో స్టేజ్ పైన కేవలం ఈ కంటెంట్ మాత్రమే కాదు, స్టేజ్ పైన కూడా ఇవాళ గేమ్స్ ఉండబోతున్నాయి. మరి గేమ్స్ ఆడించేది ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్, కానీ ఆడేవాళ్ళు ఎవరు అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే టీం కాసేపటి తర్వాత స్టేజ్ పైకి వస్తారు, బట్ టీం కోసం ఆట ఆడటానికి, గేమ్ ఆడటానికి మన ఆడియన్స్ నుంచి ఎవరైనా రావాలి నాకు ఇక్కడ ముందుకి. సో అందరూ సడన్ గా తెలుసు రియాక్షన్స్ నేను లేని ఇక్కడ అన్నట్టు ఫోన్లు తీసుకొని చూసుకుంటున్నారు. ఎనీవన్ ఫ్రమ్ ఆడియన్స్? బాయ్స్, హలో. యూత్? నువ్వు యూత్ కాదా? ఎందుకు వెనక్కి తిరిగి చూస్తున్నావు? Come on, Ray. No? Anyone from this side? అరే రే, అసలు ఎనర్జీయే లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టమంటే వస్తుంది కదా. ఎనీవేస్, ఓ పని చేద్దాం, టీం నుంచే పిలుద్దామా? టీం నుంచి మన నవాబ్ గ్యాంగ్ పిలుద్దాం. ఎస్, ఒక్కసారి మీరే స్టేజ్ పైకి వచ్చి, గేమ్ మనం ఇవాళ ఆడాలి కాబట్టి గేమ్ ఏంటనేది నాకు తెలీదు. యా, ప్లీజ్ కమ్. ద నవాబ్ గ్యాంగ్ ఈ సినిమాకి బ్యూటిఫుల్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ఒక్కసారి అదే చెప్పానండి నేను, గిటార్లు కీబోర్డ్లు పట్టుకునే వాళ్ళ చేత గన్నులు పట్టిస్తున్నారే అని. మీ డైరెక్టర్ గారి ప్లాన్ ఇదంతా. ఇక్కడ ఏం జరిగినా దయానంద్ గారి గేమ్ అని నేను ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ ఎవరిది అయ్యింది? అంతేనా? దయానంద్ గారు ఎనీ హెల్ప్? ఓకే, అరే వా, ఓహో, లుక్ ఎట్ దట్ స్వాగ్ అండ్ స్టైల్ మ్యాన్, సూపర్. ఇంతకీ మీది ఎంతవరకు వచ్చిందండి? ఆయన పాటలను ఫిక్స్ చేయమంటే ఇంకొన్ని పాటలు పీకుతున్నారు. చీటింగ్ అది ఏది? ఇది గ్యాప్ ఉంది, అది చీటింగ్. అది ఆయన ఫెవికాలేజ్ అతికించినట్టు పెట్టారు దాన్ని అక్కడ. ఎనీవేస్, ఆయన అయితే ట్రిక్ వాడారు కదండి. పర్ఫెక్ట్ కాకపోయినా ట్రిక్ అయితే వాడారు కాబట్టి గేమ్ లో సక్సీడ్ అయినట్టే. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. మీరు ఆ గన్నులు అలాగే తీసుకుని వెళ్ళి నేర్చుకోవచ్చు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది. ఓకే, యా, ప్లీజ్ యూ కెన్ టేక్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ నవాబ్ గ్యాంగ్. ఎస్, మ్యూజిషియన్స్కి గన్నులు ఇస్తే ఇలాగే ఉంటుంది, వాటితోటి కూడా మ్యూజిక్ వాయించే ప్రయత్నమే చేస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నవాబ్ గ్యాంగ్తో ఒక టాస్క్ చేయించి మళ్ళీ అశ్విన్ అండ్ అరుణ్ గారితో చేయించకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. ఒక్కసారి అశ్విన్ అరుణ్ గారు స్టేజ్ పైకి రావాల్సిన గారు కష్టపెట్టాను, యాజ్ టీజ్ గా తీసుకుని వెళ్ళి కింద కూర్చొని తినేసేయండి, కంప్లీట్ చేయండి. సో ఇంత చిన్న గేమ్సే ఇవాళ ఇక్కడ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తున్నాయి. అంటే గేమ్ ఆన్ లో ఆ గేమ్ ఆడించే పర్సన్ ఇచ్చే ఛాలెంజెస్ ఇంకా ఏ రేంజ్ లో ఉన్నాయో మనం ట్రైలర్ చూస్తే ఒక శాంపుల్ అయితే అర్థమైంది. మరి అటువంటి ఛాలెంజెస్ ఎంత థ్రిల్లింగ్ గా, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Feb 2 నుంచి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా ఇవాళ మనం మ్యూజికల్ ఈవినింగ్ ని కూడా స్టార్ట్ చేసేద్దాము విత్ ద నవాబ్ గ్యాంగ్ హియర్. అయిపోయింది ఆ గన్నుతో ఆడుకోవడం, మీరు కొంచెం స్టేజ్ పైకి వచ్చారా? నవాబ్ గ్యాంగ్ ఇవాళ లైవ్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ చేయబోతున్నారు మన మ్యూజికల్ నైట్. KLM Fashion Mall, keep loving more presents. Game on pre-game event powered by WhatsApp Media. Associate sponsor Priya Gold, jewelry partner Vega Shri Gold and Diamonds, and health partner Yoda Diagnostics Pharmacy Clinic on Call. And today's event is organized by Shreyas Media. Music is on T Series. Okay, ready? Mics. Check. Yes, over to the Nawab gang for a థ్యాంక్ యూ సో మచ్. అసలు ర్యాప్ స్టైల్లో ఉండే మజానే వేరు, నిజంగా ఆ వైబే ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దాన్ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. సో బిఫోర్ యూ లీవ్ ఒకసారి వై డోంట్ యూ అడ్రస్ ద ఈవినింగ్, ఒకసారి అందరికి హాయ్ చెప్పి మీ మాటలు కూడా వింటే బాగుంటుంది. 3 people I would obviously say hi to, like, you know, there bro, and then my hero garu and Foxy Ravi bro gurtunaru మర్చిపోలేదు ఇక్కడ. Where is he? ఇగో
ఇదే నిదర్శనం. నేహా పక్కన కూర్చున్నారు కదండి, ప్రొడ్యూసర్లు అందుకే ఎప్పుడు కనిపించట్లేదు. ప్రొడ్యూసర్లు ఎప్పుడు హీరోయిన్ పక్కన కూర్చుంటారు అన్నదానికి నిదర్శనం ఇదే. ఎనీవేస్, సో వీ హ్యాడ్ క్రేజీ ఫన్. ఈ మూవీ ప్రాసెస్ లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఎస్పెషలీ ఒక కథని వీ ఫీల్ ర్యాప్ తప్ప వేరేది ఏది అంత ఎగ్జాక్ట్ గా తీసుకురాదని, బట్ సమ్హౌ ఇట్ క్యాప్చర్డ్, లైక్ ఇట్ కేమ్ అవుట్.